ఈ లవ్ అనే ట్రాక్ లో దిగి వీక్ అయిపోకండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే ఈ లవ్ అనే ట్రాక్ లో దిగి అసలు వీక్ అయిపోకండి. మనిషిని మొత్తానికి వీక్ చేసేసింది లవ్ అనే చాప్టర్ అనమాట. లైఫ్ లో లవ్ మించిన చాప్టర్ ఇంకా చాలా ఉంది. ఏదో ఒకటి పేగడానికి భూమి మీదకి వస్తారు ఎవరైనా సరే. అది పీకేసి మళ్ళీ పైకి పోవాలి. అంతేగాని ఒక ఆడదాని గురించి చనిపోవడం, మగాడు గురించి చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇది నేను ఎందుకు అంటున్నానంటే, మా ఫ్రెండ్ నాకు ఒక స్టోరీ చెప్పాడు అనమాట. జస్ట్ స్మాల్ గా చెప్పాడు షార్ట్ కట్ లో. ఏంటంటే వాళ్ళిద్దరు ఒక అన్నదమ్ముడు, ఇద్దరు అన్నదమ్ములు లవ్ లో ఉన్నారు వేరు వేరు అమ్మాయిలతో. తమ్ముడు ఏం చేశాడంట, అంటే బ్రేకప్ అయిందని చెప్పేసి ఆ అమ్మాయి కోసం చనిపోయాడు అనమాట. నెక్స్ట్ అన్న కూడా సేమ్ అదే పని. అన్నకి అంటే పేరెంట్స్ ఎంత బాధపడతారో తెలియదు. ఆడు అలా చేశాడు. వీడు చూస్తానే ఉంటాడు ఇంట్లో. వీడికి లవ్ ఫెయిల్యూర్ అయిందన్నమాట. పెద్దోడు లవ్ ఫెయిల్యూర్ అయితే ఏడ్ చేసాడు. ఆడు కూడా చనిపోయాడు. 15 రోజులే గ్యాప్ అంటే. వీడు చనిపోయిన 15 రోజుల తర్వాత ఆడు చనిపోయాడు. అంటే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ లేదా? చనిపోవడమేనా? ఒక అమ్మాయి గురించి పేరెంట్స్ గురించి ఆలోచించడం ఉండదా? అంటే పేరెంట్స్ అలా దేని గురించి దాని గురించి చనిపోతారని చెప్పేసి పెంచుతారంటే పేరెంట్స్ ఉండి వేస్ట్ కదా. కరెక్ట్గా ఆలోచించి చేంజ్ నేను చేసి ఉంటామని.